హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ అంటే అని అర్థం. దట్టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో తెలుసునని, చేశానని, చూశానని చెప్పే సందర్భాలలో మనం దట్టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మహేష్ అడ్మిటెడ్ దట్ హీ వాజ్ గిల్టీ. మహేష్ తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. మురళి సేస్ దట్ హీ హ్యాస్ సీన్ గోస్ట్. మురళి తాను దయ్యాన్ని చూశానని చెప్పాడు. షీ సెడ్ దట్ ద స్టోరీ వాజ్ ట్రూ. అది వాస్తవమైన కథ అని ఆమె చెప్పినది. ఐ డోంట్ నో దట్ హీ సెల్ఫిష్. అతడు స్వార్థపరుడని నాకు తెలియదు. హీ టోల్డ్ మీ దట్ హీ నోస్ హర్. ఆమె తనకు తెలుసునని అతడు చెప్పాడు. దట్ అంటే అని అర్థం. దట్టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో తెలుసునని, చేశానని, చూశానని చెప్పే సందర్భాలలో మనం దట్టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మహేష్ అడ్మిటెడ్ దట్ హీ వాజ్ గిల్టీ. మహేష్ తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. మురళి సేస్ దట్ హీ హ్యాస్ సీన్ గోస్ట్. మురళి తాను దయ్యాన్ని చూశానని చెప్పాడు. షీ సెడ్ దట్ ద స్టోరీ వాజ్ ట్రూ. అది వాస్తవమైన కథ అని ఆమె చెప్పినది. ఐ డోంట్ నో దట్ హీ సెల్ఫిష్. అతడు స్వార్థపరుడని నాకు తెలియదు. హీ టోల్డ్ మీ దట్ హీ నోస్ హర్. ఆమె తనకు తెలుసునని అతడు చెప్పాడు.